అగ్రవర్ణాలలో ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారికి కేంద్రం ఇస్తున్న 10% రిజర్వేషన్పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ఆలోచన చేసింది. ఇందులో కాపులకు 5% రిజర్వేషన్ కల్పించాలనే తీర్మానాన్ని కేబినెట్ ఆమోదించింది. దేశంలో అగ్రవర్ణాల్లో ఉన్న ఆర్థికంగా వెనుకబడిన వారికి 10% రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని ఆయా రాష్ట్రాలు ఆమోదించాల్సి ఉంది. ఆ బిల్లును ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదించిన తర్వాతనే రాష్ట్రంలో ఆ బిల్లు చట్టరూపంలోకి వస్తుంది. అయితే ఏపీలో కాపులకు రిజర్వేషన్ కల్పించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ మంజునాథ్ కమిషన్ను నియమించి ఆ కమిషన్ నివేదిక మేరకు 5% రిజర్వేషన్ను కాపులకు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసింది. దీన్ని బిల్లు రూపంలోకి తీసుకువచ్చి కేంద్రానికి పంపారు. ప్రస్తుతం ఇది రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉంది. కాపు రిజర్వేషన్లను రాజ్యాంగంలోని షెడ్యూల్ 9లో చేర్చాలని కూడా ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. అయితే కేంద్రం ఏపీ ప్రభుత్వం పంపిన కాపు రిజర్వేషన్ అంశాన్ని పక్కన పెట్టి ఆర్థికంగా వెనుకబడిన వారికి 10% రిజర్వేషన్ కల్పించే బిల్లును ఆమోదించింది. దీంతో అందివచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటూ 10% రిజర్వేషన్లలో 5% కాపులకు ఇవ్వాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పేదరికం ప్రామాణికంగా తీసుకున్న అగ్రవర్ణాల్లో ఉన్న అనేక సామాజిక వర్గాలు తీసుకుంటే మనము కాపులు చాలా చోట్ల పేదరికంలో మగ్గిపోతూ ఉన్నారనేది మనకి కమిషన్ రిపోర్ట్ ఉంది. ఈ నేపథ్యంలో మిగతా అగ్రవర్ణాల వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఎందుకంటే 5% వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి న్యాయం జరుగుతుంది. వీళ్ళు కూడా 10%లో వస్తారు, కాపులు కూడా ఈబీసీల్లోనే వస్తారు. కాబట్టి ఆ వచ్చే క్రమంలో వీళ్ళ వాటా ఆ మేరకు ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. 5% రిజర్వేషన్ వస్తుంది. బీసీ స్టేటస్ కోసం కూడా ఒకవైపు ఆ కార్యక్రమం కొనసాగిస్తాం. దాన్ని వదిలిపెట్టే సమస్య లేదు. కానీ ఇప్పుడు మాకు ఒక అంది వచ్చిన అవకాశాన్ని కాపులకు ఉపయోగించాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. అమలు చేసే అధికారం, ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లు అమలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనే ఉంటుంది. ఏ సామాజిక వర్గం ఎంత ఈ బీసీల రిజర్వేషన్ల శాతాన్ని ఏ సామాజిక వర్గానికి ఎంత అమలు చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. అదే సందర్భంలో మేము రిజర్వేషన్ శాతాన్ని పెంచమని, ఎందుకంటే ఇప్పుడున్న బీసీల అవకాశాలను ఎక్కడా కూడా ఇబ్బంది పడుకోకుండా వాళ్ళ అవకాశాలను పూర్తిగా వాళ్ళ కేటాయిస్తూనే అదనంగా రిజర్వేషన్ల కోసము మేము ప్రయత్నం చేస్తున్నాం. కానీ అదనంగా రిజర్వేషన్లు ఈ ఈబీసీ రూపంలో మాకు వచ్చాయి 10%. ఆ 10%లో 5% వీళ్లకు ప్రత్యేకిస్తున్నాం. అగ్రవర్ణాలలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికిచ్చే 10% రిజర్వేషన్లను ఆయా వర్గాలకు కల్పించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వాలు స్థానికంగా ఉన్న పరిస్థితుల ఆధారంగా ఆయా సెక్షన్స్ కి ఇవ్వవచ్చని బిల్లులో ఉన్న అంశాన్ని మంత్రులు ప్రస్తావించారు. అంటే సెక్షన్లు అని బిల్లులో పేర్కొనడం వలన ఆర్థికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్ కల్పించవచ్చు అనేది బిల్లు ఉద్దేశమన్నారు. జస్టిస్ మంజునాథ్ కమిషన్ ఇచ్చిన నివేదిక అదే సూచిస్తుందన్నారు.